తీర్పుల రూపకల్పనలో ఏఐ వినియోగాన్ని నిషేధించే సమగ్ర ఏఐ విధానాన్ని ఏ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసింది? గుజరాత్. గుజరాత్ హైకోర్టు ఏప్రిల్ 2026లో ఒక సమగ్ర కృత్రిమ మేధ విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం తీర్పుల రూపకల్పన మరియు ఏ విధమైన న్యాయ నిర్ణయ ప్రక్రియలోనైనా ఏఐ వినియోగాన్ని ఖచ్చితంగా నిషేధిస్తుంది. న్యాయపరమైన విశ్లేషణ, బెయిల్ లేదా శిక్షల పరిశీలన, సాక్ష్యాల మూల్యాంకనం లేదా వాస్తవాలను వ్యాఖ్యానించడం కోసం ఏఐని ఉపయోగించడం నిషిద్ధం. న్యాయ వ్యవస్థలో మానవ తీర్పు కేంద్రంగా ఉండాలని ఈ విధానం నిర్దేశిస్తుంది. ఇటీవల కన్నుమూసిన ఆశా భోస్లే ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? గాయనిగా. భారతీయ దిగ్గజ నేపథ్య గాయని అయిన ఆశా భోస్లే 92 ఏళ్ల వయసులో ఏప్రిల్ 12, 2026న కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు నీరసం కారణంగా ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చగా చివరికి బహుళ అవయవ వైఫల్యంతో మరణించారు. 8 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో ఆమె సంగీతం మరియు చలనచిత్ర రంగాల్లో చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఇటీవల లడఖ్ సింహంగా పేరుగాంచిన సోనం వాంగ్చుక్ కన్నుమూశారు. ఆయన ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? కల్నల్గా. లడఖ్ సింహంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కార్గిల్ యుద్ధవీరుడు అయినటువంటి సోనం వాంగ్చుక్ ఏప్రిల్ 10న లేహ్లో 61 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మహావీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఆయన కార్గిల్ యుద్ధ సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బెటాలిక్ సెక్టార్లో దళాలకు నాయకత్వం వహించి కీలకమైన వ్యూహాత్మక స్థానాలను సురక్షితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1987లో సైన్యంలో చేరిన ఆయన అస్సాం రెజిమెంట్ మరియు లడఖ్ స్కౌట్స్లో పనిచేస్తూ అసాధారణ ధైర్య సాహసాలను, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ఇటీవల భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ఏ ఓడరేవు అవతరించింది? ముంద్రా పోర్టు, గుజరాత్. గుజరాత్లోని ముంద్రా పోర్టు అధికారికంగా భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా అవతరించింది. అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోను యాజమాన్యంలో నడుస్తున్న ఈ పోర్టు ఇటీవల ఒకే నౌకలో 6008 కార్లను ఎగుమతి చేసి జాతీయ రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా తన రోరో టెర్మినల్ ద్వారా 100కి పైగా దేశాలకు రవాణాను సులభతరం చేస్తుంది. 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 2వ స్థానం. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్ 16 పతకాలతో అనగా 5 స్వర్ణాలు, 3 రజత పతకాలు, 8 కాంస్య పతకాలతో తన ప్రచారాన్ని ముగించింది. విశ్వనాథ్ సురేష్ దైచి యువాయును 5-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. తద్వారా పురుషుల ఆసియా టైటిల్ కోసం భారత్ పడుతున్న 5 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. భారత మహిళా బాక్సర్లు 10 పతకాలతో అనగా 4 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 4 కాంస్య పతకాలతో చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచారు. ఇక భారత్ మొత్తం మీద కజకిస్తాన్ 6 స్వర్ణ పతకాల తర్వాత 2వ స్థానంలో నిలిచింది. కానీ అత్యధిక పతకాలను సాధించింది. పేస్ ఉపగ్రహ ప్రయోగాన్ని ఏ అంతరిక్ష సంస్థ చేపట్టింది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. ఇటీవల పరిశోధనల ప్రకారం పేస్ ఉపగ్రహం నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యాన్ని చాలా సూక్ష్మ స్థాయిలో గుర్తించగలదని, అలాగే వ్యక్తిగత కర్మాగారాలు మరియు రహదారుల నుంచి వెలువడే ఉద్గారాలను కూడా గుర్తించగలదని తేలింది.
ఇది గాలి నాణ్యత పర్యవేక్షణ మరియు పర్యావరణ పరిపాలనలో ఒక ప్రధాన పురోగతి. ఈ పేస్ అనగా ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్ మరియు ఓషన్ ఎకోసిస్టమ్ అనేది నాసా యొక్క ఒక ఉపగ్రహ మిషన్. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి సమగ్ర అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన వంతర విశ్వవిద్యాలయం ఏ నగరంలో ప్రారంభించబడింది? జామ్నగర్, గుజరాత్. వన్యప్రాణుల సంరక్షణ మరియు పశువైద్య శాస్త్రాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్ర అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన వంతర విశ్వవిద్యాలయం జామ్నగర్లో ప్రారంభించబడింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు వంతర వ్యవస్థాపకుడైన అనంత్ అంబానీ యొక్క ఇనిషియేటివ్. నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఈ విశ్వవిద్యాలయం జంతు సంక్షేమం, శాస్త్రీయ పరిశోధన మరియు సంరక్షణ ఆధారిత విద్యపై దృష్టి సారిస్తుంది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఆర్థిక వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో ఉత్కర్ష్ 2029 అనే మధ్యకాలిక వ్యూహాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఆర్థిక వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2026 నుంచి మార్చి 2029 కాలానికి ఉత్కర్ష్ 2029 అనే మధ్యకాలిక వ్యూహాన్ని ప్రారంభించింది. ఈ ఫ్రేమ్వర్క్ ఏఐ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ ఫైనాన్స్ను విస్తరించడం, రూపాయి ప్రపంచవ్యాప్త అనుసంధానాన్ని బలోపేతం చేయడం మరియు సమ్మిళిత రుణ లభ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. 2027-2030 కాలానికి ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల కమిటీకి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ప్రీతి శరణ్. భారతీయ దౌత్యవేత్త అయిన ప్రీతి శరణ్ 2027-30 కాలానికి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల కమిటీకి తిరిగి ఎన్నికయ్యారు. ఆర్థిక మరియు సామాజిక హక్కులపై అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షించడంలో తన పాత్రను కొనసాగిస్తూ కొత్త 3 ఏళ్ల పదవీ కాలానికి ఆమె ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. భారత సైన్యం నిర్వహించిన ప్రధాన ప్రత్యక్ష కాల్పుల విన్యాసమైన బ్రహ్మాస్త్ర విన్యాసం ఏ రాష్ట్రంలో నిర్వహించింది? రాజస్థాన్. భారత సైన్యం నిర్వహించిన ఒక ప్రధాన ప్రత్యక్ష కాల్పుల విన్యాసమైన బ్రహ్మాస్త్ర రాజస్థాన్లోని జైసల్మేర్లో గల పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. కొత్తగా చేర్చుకున్న AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల పోరాట సామర్థ్యాలను ప్రదర్శించడం, వాయువు మరియు భూతల దళాల మధ్య సమన్వయాన్ని పరీక్షించడం ఈ విన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. బోయింగ్ AH-64 అపాచీ అనేది ఒక బహుళ ప్రయోజన అటాక్ హెలికాప్టర్. ఇటీవల వార్తలో కనిపించిన సిజిమాలి బాక్సైట్ గని ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. రాయ్గఢ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఘర్షణలు సిజిమాలి బాక్సైట్ గని ప్రాజెక్టుపై దృష్టిని కేంద్రీకరించాయి. ఈ సిజిమాలి అనేది ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్న రాయ్గఢ మరియు కలహండి జిల్లాల్లో 1500 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఒక ఉన్నత శ్రేణి బాక్సైట్ నిల్వ. ఇందులో సుమారు 311 మిలియన్ టన్నుల బాక్సైట్ ధాతువు ఉంది. 2023లో జరిగిన ప్రభుత్వ వేలం ద్వారా ఈ ప్రాజెక్టును వేదాంత లిమిటెడ్కు కేటాయించారు. హ్వాస్వాంగ్ 11A అనగా దీన్ని KN-23 కూడా అని పిలుస్తారు అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ మిసైల్? ఉత్తర కొరియా. విస్తృత లక్ష్యాలను ధ్వంసం చేయడానికి రూపొందించిన హ్వాసాంగ్ 11A స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులపై కొత్త క్లస్టర్ వార్హెడ్ వ్యవస్థలను పరీక్షిస్తున్నట్లు ఉత్తర కొరియా ధృవీకరించింది. ఈ హ్వాసాంగ్ 11A
దీన్ని KN-23 కూడా అని పిలుస్తారు. అనేది ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన ఒక స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ నిర్వహించిన జాతీయ స్థాయి చర్చా కార్యక్రమం అయిన హెర్మ్స్ డైలాగ్ 6.0లో ఏ సంస్థ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది? IIM రోహతక్, హర్యానా. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ నిర్వహించిన 12 దేశాల భాగస్వామ్యంతో జరిగిన జాతీయ స్థాయి చర్చా కార్యక్రమం అయిన హెర్మ్స్ డైలాగ్ 6.0లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహతక్, ఇది హర్యానాలో ఉంది, మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రపంచ ఇంధన భద్రతను నిర్ధారించడానికి దేశాలు ఇంధన స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా అనే అంశంపై ఒక పోటీ దృష్టి సారించింది. ఈ IIM రోహతక్కు చెందిన టీమ్ లేబ్రూమ్ విజయం సాధించింది. వతన్ కో జానో అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చిన 250 మంది సభ్యుల యువ ప్రతినిధి బృందం ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ను కలిసింది. జాతీయ సమైక్యత మరియు అవగాహనను ప్రోత్సహించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన వతన్ కో జానో కార్యక్రమంలో ఈ ప్రతినిధి బృందం భాగంగా ఉంది. యువతలో సాంస్కృతిక మార్పిడి మరియు అవగాహన ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. భారతదేశపు మొట్టమొదటి ఆధారిత పట్టణ వరద నిర్వహణ సెల్ ఏ నగరంలో స్థాపించబడింది? గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. గోరఖ్పూర్లోని ఆధారిత పట్టణ వరద నిర్వహణ సెల్ యొక్క చురుకైన వరద నిర్వహణ నమూనాను ప్రధానమంత్రి కార్యాలయం మరియు నీతి ఆయోగ్ ప్రశంసించాయి. భారతదేశపు మొట్టమొదటి సామర్థ్యం గల పట్టణ వరద నిర్వహణ సెల్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో స్థాపించబడింది. వరదలకు ప్రతిస్పందించే విధానం నుంచి చురుకైన ముందస్తు అంచనాకు మారడం, తద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ పర్యాటకం కోసం తిరిగి తెరుచుకుంటుంది. ఇది సంఘర్షణ నుంచి పరిరక్షణ మరియు పర్యావరణ పర్యాటకం వైపు జరుగుతున్న మార్పును సూచిస్తుంది. ఈ రిజర్వ్ బైరామ్గఢ్ మరియు పమేడ్ వన్యప్రాణుల అభయారణ్యాలతో కలిసి విస్తృతమైన ఇంద్రావతి ప్రాంతంలో భాగంగా ఉంది. దీనికి కావల్ టైగర్ రిజర్వ్, తాడోబా అందారి టైగర్ రిజర్వ్ మరియు కన్హా టైగర్ రిజర్వ్ వంటి పులి సంరక్షణ కేంద్రాలతో పర్యావరణ అనుసంధానం ఉంది.